సో మీకు స్క్రీన్ కనబడుతుంది అనుకుంటా అందరికీ. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ జాస్కెట్ పార్ట్నర్ గురించి ఆల్రెడీ కొంచెం ఏదో అంటే కొంచెం అంటే మేబీ వీడియో అడ్వర్టైజ్మెంట్ కానీ ఆర్ ఎనీ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇన్స్టా అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఇన్స్టా పోస్ట్ కానీ ఎక్కడో చూడడం కానీ ఆర్ ఎనీ అదర్ పార్ట్నర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ చెప్పడం కానీ దానివల్ల వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఎస్ జాస్కెట్ పార్ట్నర్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఈ ఈ పార్ట్నర్ ఆన్బోర్డింగ్ని టూ పార్ట్స్ కింద ఆర్ ఈ ప్రెజెంటేషన్ టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ అసలు జాస్కెట్ గురించి తెలియని వాళ్ళకి జాస్కెట్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, జాస్కెట్ అంటే ఏంటి, మనం ఎలా ఏం చేసాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది. అండ్ సెకండ్, అండ్ పార్ట్నర్ అవ్వడం వల్ల, అండ్ పార్ట్నర్ అంటే ఏంటి, పార్ట్నర్ అవ్వడం వల్ల మీకేంటి యూస్, అండ్ మీరు ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది సెకండ్ పార్ట్. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మా కస్టమర్ సపోర్ట్ని అడగచ్చు ఆర్ మీకు ఎవరైతే వీడియో షేర్ చేశారో అక్కడ అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. ఓకే, సో the first part is జాస్కెట్. సో నోయింగ్ అబౌట్ జాస్కెట్. సో నోయింగ్ అబౌట్ జాస్కెట్ అంటే ఏంటంటే కస్టమర్ పర్స్పెక్టివ్లో ద సింపుల్ థింగ్, ఇట్స్ అన్ ఆన్లైన్ సూపర్ మార్కెట్. సో మనకి సూపర్ మార్కెట్ అంటే తెలుసు, లైక్ సూపర్ మార్కెట్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్ అన్నీ దొరికే చోట. అదే ఆన్లైన్ చేస్తే దాన్ని ఆన్లైన్ సూపర్ మార్కెట్ అంటారు. బట్ ఆన్లైన్ సూపర్ మార్కెట్ ఉంది, బట్ మధ్యలో అఫోర్డబుల్ అని దూర్చాం కదా. సో అఫోర్డబుల్ అంటే ఏంటి? సో ఇప్పుడు రైట్ నో మనం చూస్తే చాలా ప్రీమియం ప్లేయర్స్ ఉన్నారు లైక్ ఆన్లైన్ సూపర్ మార్కెట్లో. బట్ ఆన్లైన్ సూపర్ మార్కెట్లో ప్రీమియం ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే, ప్లేయర్స్ ఉన్నారు, నాట్ ప్రీమియం ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ ఏం చేస్తున్నారు అంటే బేసికల్లీ దే ఆర్ క్యాటరింగ్ టు ఓన్లీ సెటన్ పార్ట్ ఆఫ్ ద సెగ్మెంట్. ఇప్పుడు మెజారిటీ చూసారనుకోండి, ఈవెన్ ఇన్ విజయవాడ, సో మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్ ఈజ్ నాట్ ఆర్డరింగ్ ఆన్లైన్ బికాస్ దేర్ ఆర్ ఫ్యూ సినారియోస్ అంటే ఫ్యూ థింగ్స్. హికప్స్ ఏమున్నాయంటే, వన్, ఎగ్జిస్టింగ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్ సమ్ ప్రీమియం ఆర్ రిచ్ సెగ్మెంట్కి క్యాటర్ చేస్తుంది రాదర్ దెన్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఆర్ వాస్ట్ సెగ్మెంట్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్ క్యాటర్ చేయకుండా మేబీ ద ప్రీమియం సెగ్మెంట్ క్యాటర్ చేస్తుంది. సో ప్రీమియం సెగ్మెంట్ ఆబ్వియస్లీ కొంచెం తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఆర్డర్ చేసుకుంటారు. సో ఎందుకు క్యాటర్ చేస్తుంది? బికాస్ ఆన్లైన్ గ్రాసరీస్ అనేది ప్రీమియం అయిపోయింది. అంటే లైక్ డెలివరీ ఛార్జ్ కానీ ఆర్ దే పుట్ అంటే ఇన్వెంటరీ సైజ్ కానీ వాళ్ళు పెట్టుకునే వేర్ హౌస్లు కానీ చాలా పెద్దగా ఉండడం వల్ల ప్రైస్లు ఎక్కువ ఉంటాయి. ప్రైస్లు ఎక్కువ ఉండడం వల్ల తక్కువ మంది కొనుక్కుంటారు. తక్కువ మంది కొనుక్కోవడం వల్ల మళ్ళీ ఇంకా ప్రైస్లు పెంచాల్సి వస్తుంది, అలా అనమాట. సో దిస్ ఈజ్ ఏ ఐటరేటివ్ సైకిల్. ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ మంది కస్టమర్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. సో అఫోర్డబుల్ అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో మనం ఆన్లైన్ సూపర్ మార్కెట్ ఉంటుంది, దట్ ఈస్ జాస్కెట్. సింపుల్గా జాస్కెట్ అంటే అది. ఓకే, సో వాట్ సెట్స్ జాస్కెట్ అపార్ట్ అంటే జాస్కెట్ మిగతా వాళ్ళతో డిఫరెన్స్ ఏంటి అంటే, మనం మిగతా వాళ్ళు ఒక సెగ్మెంట్కే చేస్తున్నారు, మనం అన్ని మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి అయ్యేలా ఎలా చేస్తున్నాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీ డెలివరీ. మనం ఏ కస్టమర్ కన్నా ఫ్రీ డెలివరీ ఇస్తాం. లైక్ ఫర్ సపోజ్ మిగతా సూపర్ మార్కెట్స్ చూస్తే దే ఛార్జ్ లైక్ 40 రూపీస్, 30 రూపీస్ ఫ్రీ డెలివరీ ఛార్జ్. ఈ 30 రూపీస్ డెలివరీ ఛార్జ్ అవ్వడం వల్ల కస్టమర్కి ఏమవుతుంది అంటే, కస్టమర్ ఇప్పుడు ఫర్ సపోజ్ డజన్ అరటిపళ్ళు కొనుక్కోవాలన్నా లేకపోతే ఒక 1 కిలో ఆనియన్స్ కొనుక్కోవాలన్నా దట్ విల్ బీ కాస్టింగ్ అరౌండ్ 30-40 రూపీస్. సో ఎడిషనల్ 30-40 రూపీస్ మనకి ఇంకా ఎక్కువ వస్తాయి కదా, బయటికి వెళ్ళి కొనుక్కోవడమే బెటర్ కదా అనే పర్స్పెక్టివ్లో ఉండడం వల్ల కస్టమర్స్ ఎక్కువగా ఆర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి. సో మనం ఆ ఫ్రీ డెలివరీ అనేది ఎప్పటికీ ఉండేలా చేస్తాం. అండ్ వీ ఎన్ష్యూర్ ద లీస్ట్ ప్రైస్ ఆన్ ఆల్ ఐటమ్స్ వీ సెల్ ఇన్ ఆర్ యాప్. సో మనం అమ్మే ప్రతి దాంట్లోనూ మనం తక్కువ ఉండేలానే చూసుకుంటాం, తక్కువ ప్రైస్లో ఉండేలా చూసుకుంటాం. అండ్ వీఆర్ టార్గెటింగ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ రదర్ దాన్ టాప్ టైర్ సెగ్మెంట్ కాకుండా మిడిల్ క్లాస్ సెగ్మెంట్ టార్గెట్ చేస్తాం. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే, మిగతా వాళ్ళకి పాసిబుల్ అవ్వలేంది మనకి ఎలా పాసిబుల్ అవుతుంది? లైక్ ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం, తక్కువ ధరలో ఇస్తున్నాం, ఎలా అంటే మిగతా వాళ్ళు కూడా అదే ట్రై చేయాలిగా, మనం ఎందుకు ట్రై చేయలేకపోతున్నారు అని అనుకుంటే, సో జాస్కెట్కి మిగతా ఆన్లైన్ సూపర్ మార్కెట్స్కి తేడా ఏంటి? సో మనకి అర్థమైంది, ఓకే కస్టమర్స్ ఇక్కడే ఎక్కువగా ఉంటున్నారు, కానీ ఇక్కడ ఓన్లీ వాట్ యూ సే మనం ఓన్లీ ప్రీమియం కస్టమర్స్ ఎగ్జిస్టింగ్ సూపర్ మార్కెట్ సర్వ్ చేస్తుంది.
బట్ మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్ అంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్స్ నాట్ బీయింగ్ క్యాటర్డ్ బై అంటే నాట్ బీయింగ్ క్యాటర్డ్ బై ఎగ్జిస్టింగ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్. అంటే ఎగ్జిస్టింగ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్ మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్ని ఆన్లైన్ చేయలేకపోతుంది. బట్ పీపుల్ ఆర్ యూజింగ్ వాట్సాప్ అండ్ అదర్ థింగ్స్ వెరీ విగ్రస్లీ బట్ నాట్ యూజింగ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్ యాప్స్. ఎందుకు? ఓకే. ఇందుకు మనకి బికాస్ ఆఫ్ ద ప్రైస్ అనుకోవచ్చు, బికాస్ ఆఫ్ ద ఫ్రీ డెలివరీ ఛార్జ్ అనుకోవచ్చు. బట్ హౌ వీఆర్ మేకింగ్ షూర్ దీస్ ఐటమ్స్ అంటే మనం ఫ్రీ డెలివరీ ఇస్తూ డెలివరీ ఛార్జ్ లేకుండా ఎలా చేయగలుగుతున్నాం? సో రైట్ ఫ్రమ్ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్మెంట్ అంటే మనం కొనుగోలు కొనే చోట మనం కొనే చోట నుంచే మనం చాలా డిఫరెన్స్ తీసుకొస్తాం. ఓకే, రైట్ ఫ్రమ్ ద ప్రొక్యూర్మెంట్ ఇట్ సెల్ఫ్ జాస్కెట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్. సో ఫర్ సపోజ్ మీరు ఏ సూపర్ మార్కెట్ అయినా చూడండి, ఆర్ ఈవెన్ నాట్ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ సూపర్ మార్కెట్ అయినా చూడండి, ఆర్ ఈవెన్ వెజిటబుల్ షాప్ అయినా చూడండి. సో ఏమవుతుంది అక్కడ? ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది వాళ్ళు కొనుక్కొని కస్టమర్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి రేపొద్దున్న కస్టమర్స్ ఎంతమంది వస్తే ఆర్ ఆ రోజు కస్టమర్స్ ఎంతమంది వస్తే వాళ్ళకి అమ్మి మిగతాది రేపొద్దున అమ్మడం, ఆర్ ఇందులో వేస్ట్ అయితే వేస్ట్ తీసేసి మళ్ళీ దాని తర్వాత అమ్మడం, అలాంటివి చేస్తూ ఉంటారు. రైట్? సో దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ పెరిషబుల్ గూడ్స్. పెరిషబుల్ గూడ్స్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇలా కొనుక్కొని అమ్మడం. అంటే ముందే కొనేసుకుని దాని తర్వాత కస్టమర్ వచ్చిన తర్వాత డిమాండ్ వచ్చిన తర్వాత మనం అమ్మడం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే డిమాండ్ సరిగ్గా తెలియకపోవడం వల్ల మనం ఎక్కువ కొనుక్కుంటే వేస్టేజ్ అవ్వడం, వేస్టేజ్ అయితే ప్రైసెస్ పెంచుకుని చేయడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎనీ టిపికల్ వెజిటబుల్ వెండర్ షాప్కి అంటే చిన్న మన వెజిటబుల్ షాప్కి వాళ్ళకి ఏమవుతుంది అంటే ముందు కొనుక్కొని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి 30% వేస్టేజ్ ఉంటుంది. 30% వేస్టేజ్ ఉంటుంది. సో ముందు కొనుక్కొని అమ్ముకోవడం వల్ల 30% వేస్టేజ్ ఉంటుంది. అండ్ దట్ టు ఫ్రెష్నెస్ అంటే ఉన్న దాంట్లో ఫ్రెష్నెస్ ఇవ్వగలరు, కానీ ద బెస్ట్ ఫ్రెష్నెస్ అయితే మాత్రం ఎప్పటికీ ఇవ్వలేరు. ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు కొనుక్కున్నది రేపు కొనొచ్చు, మీరు రేపు కొనుక్కోవచ్చు, ఎల్లుండి కొనుక్కోవచ్చు కస్టమర్స్, దాని తర్వాత కొనుక్కోవచ్చు, డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్న దాన్ని బట్టి. సో రైట్ ఫ్రమ్ ప్రొక్యూర్మెంట్ మనం ఎలా డిఫరెన్స్ ఉంటున్నామంటే మనం ఎప్పుడు కస్టమర్ ఆర్డర్ పెట్టకుండా మనం ఎప్పుడు ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కోం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సో కస్టమర్స్ ఆర్డర్ పెట్టిన తర్వాతే మనం ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఫార్మర్స్ దగ్గర నుంచి మనం మొత్తం మనకున్న ఆర్డర్స్ అన్ని కన్సల్టేట్ చేసి నాకు ఇంత కావాలి అంటే నైట్ వాళ్ళు మన వేర్ హౌస్ డెలివరీ చేస్తారు. డెలివరీ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి పికింగ్ చేసి స్టాండర్డైజ్ చేసి ఆర్ వాట్ యూ సే మనం గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి పికింగ్ చేసి దాని తర్వాత డిస్పాచ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది? ద 30% ఎడిషనల్ వేస్టేజ్ విచ్ ఈస్ గెటింగ్ ఇన్ వెజిటబుల్ వెండర్ షాప్ వీఆర్ నాట్ గెటింగ్ హియర్. ఓకే, సో ఆ 30% ఎడిషనల్ వేస్టేజ్ కానీ ఆర్ ఎడిషనల్ ప్రైస్ కానీ మనం కస్టమర్స్కి పాస్ చేస్తాం. సో దానివల్ల మనం 30% లెస్ పెట్టి కస్టమర్స్ మన దగ్గర కొనుక్కోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఈరోజు ఫార్మర్స్ పండించిన పంట ఆర్ ఫార్మర్స్ కోసిన పంట మనం రేపు ఇస్తున్నాం కాబట్టి ద బెస్ట్ క్వాలిటీ కస్టమర్స్ కెన్ హ్యావ్. అంటే యూ కెన్ థంప్ ద బెంచ్ అండ్ సే దిస్ ద బెస్ట్ క్వాలిటీ కస్టమర్ కెన్ హ్యావ్. ఎందుకంటే దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. బికాజ్ ఈ రోజు కోసం పంట రేపు పోవడం అంటే రేపు తినడం అంటే దానికన్నా బెస్ట్ క్వాలిటీ ఏముంటుంది మార్కెట్లో? సో బెస్ట్ క్వాలిటీ వీఆర్ ఎన్ష్యూరింగ్ అండ్ వీఆర్ ఎన్ష్యూరింగ్ ద లీస్ట్ ప్రైస్ రైట్ ఫ్రమ్ ద ప్రొక్యూర్మెంట్ ఇట్ సెల్ఫ్. ఆ ప్రొక్యూర్మెంట్లో చిన్న చేంజ్తోనే మనం ఇంత తీసుకురావాలి. అదొక్కటే కాకుండా మిగతా దెర్ ఆర్ సో మెనీ యాంపుల్ ఆఫ్ థింగ్స్ వీఆర్ ఆప్టిమైజింగ్ అంటే కొన్ని మినిమైజ్ చేసి మనం ప్రైస్ ఎఫిషియెంట్ చేస్తున్నాం. సో ఎలా ఏం మినిమైజ్ చేస్తున్నాం అంటే రైట్ లైక్ దీస్ ఆర్ ద ఫ్యూ, మీ స్క్రీన్ చూసే దాంట్లో ఫ్యూ థింగ్స్, ప్యాకింగ్ కానీ ఇన్వెంటరీ మోడల్ కానీ ఈ ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్ టు మినిమైజ్ ద కాస్ట్ ఫర్ ద ఎండ్ కస్టమర్. లైక్ ఫర్ సపోజ్ మీరు ఎనీ ఆన్లైన్ సూపర్ మార్కెట్ చూసారనుకోండి, వాళ్ళు బ్రాండింగ్ ప్యాకింగ్ చేస్తారు. బ్రాండెడ్ ప్యాకింగ్ చేయడం వల్ల ఏంటి యూజ్? బ్రాండెడ్ ప్యాకింగ్ చేయడం వల్ల ఎడిషనల్ కాస్ట్ మీకే వేస్తారు అది. సో మనం బ్రాండెడ్ ప్యాకింగ్ తీసేస్తాం, నార్మల్ ప్యాకింగ్ పెడతాము ఆర్ మినిమలిస్టిక్ ప్యాకింగ్ పెడతాం. బ్రాండెడ్ ప్యాకింగ్ పెట్టి మినిమలిస్టిక్ ప్యాకింగ్ పెట్టి దానివల్ల ప్రైస్ తగ్గిస్తాం. సో ఎక్కడైనా మీకు తెలిసిందే కదా, ఒక దాంట్లో వాళ్ళు ఇస్తున్నారంటే ఫ్రీ ఎవరు, సో ఎడిషనల్ కాస్ట్ చేసి ఇస్తారు. సో ప్యాకింగ్ వాళ్ళు బ్రాండెడ్ చేసినా మన ద్వారా బ్రాండింగ్ వాళ్ళకి మార్కెటింగ్ అవుతుంది తప్ప ఎడిషనల్ ఆర్ ప్రీమియంనెస్ చూడడానికి తప్ప దేనివల్ల యూజ్ ఉండదు. సో మనకి ఎడిషనల్ కాస్ట్ అవడం తప్ప దాని మించి ఏ యూజ్ ఉండదు మనకి.
ఇన్వెంటరీ మోడల్ ఇన్వెంటరీ మోడల్ చూసుకున్నా మనం జీరో ఇన్వెంటరీ మోడల్ అంటే మనకి వచ్చిన సరుకు ఈ రోజు వచ్చిన సరుకు ఈ రోజే మనం పంపించేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది ఇన్వెంటరీ కాస్ట్ అనేది తగ్గుతాయి. అంటే మనకు ఉండే ఇన్వెంటరీ సైజ్ వేర్ హౌస్ సైజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్క్వేర్ ఫీట్ కావాలనుకోండి మనకి 200 స్క్వేర్ ఫీట్ 300 స్క్వేర్ ఫీట్లో సరిపోతుంది. మిగతా వాళ్ళకి 1000 కావాలంటే మనకి 300. రైట్ ఫ్రమ్ ద ప్రొక్యూర్మెంట్ అంటే వేర్ హౌస్ ఛార్జెస్ ఆబ్వియస్లీ కస్టమర్స్ మనకు పాస్ చేస్తారు కదా, కస్టమర్స్ పాస్ చేస్తారు కదా. సో మనం ఎంత తగ్గించుకుంటే అంత ఎడిషనల్ బెనిఫిట్ మనం కస్టమర్స్ పాస్ చేస్తాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎస్కేఎస్ కూడా మెయింటైన్ చేసేది చాలా తక్కువ. ఎస్కేఎస్ చాలా తక్కువ ఇన్ ద సెన్స్ మనకి ఇంట్లో కావాల్సిన ఎస్కేయూస్ అదర్ దాన్ దట్ మెజారిటీ ఆఫ్ అంటే ఇప్పుడు సపోజ్ 100 మంది ఉన్నారంటే 95 పీపుల్కి ఇంట్లో కావాల్సిన ఎస్కేయూస్ ఆర్ నథింగ్ బట్ ఐటమ్స్ మనం క్యాటర్ చేస్తాం. సో దీనివల్ల మన ఇన్వెంటరీ హోల్డింగ్ చాలా తక్కువ అవుతుంది. ఇన్వెంటరీ హోల్డింగ్ ఆర్ వేర్ హౌస్ సైజ్ ఉండేది చాలా తక్కువ అవుతుంది. చాలా తక్కువ అవడం వల్ల మన ఎడిషనల్ ఆర్ ఆ ప్రైస్ అడ్వాంటేజ్ మనం కస్టమర్స్ పాస్ చేసి కస్టమర్స్ తక్కువ ప్రైస్లోనే కొనుక్కునేలా చేయొచ్చు. ఓకే. అండ్ ద సేమ్ మొబైల్ యాప్ అంటే మనం ఎక్కువ టెక్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా మినిమలిస్టిక్ మొబైల్ యాప్లో చేసుకుంటూ వెబ్ చేయకుండా మినిమలిస్టిక్ చేసుకుంటూ అలా చేసుకోవడం వల్ల ఇంకా అడిషనల్ ఇదే కాదు, ఇది జస్ట్ టు మేక్ ష్యూర్ హౌ వీఆర్ రెడ్యూసింగ్ ద ప్రైసెస్ టు ద ఎండ్ కస్టమర్ అండ్ హౌ వీఆర్ బెటర్ దాన్ అదర్ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్. బట్ దెర్ ఆర్ యాంపుల్ ఆఫ్ థింగ్స్, చాలా థింగ్స్ ఉన్నాయి హౌ వీ రెడ్యూస్ ద థింగ్స్ విచ్ ఆర్ డోంట్ అపియర్ ఇన్ ది స్క్రీన్. ఓకే. సో మెయిన్ థింగ్ ఏంటంటే యా వాట్ యూ టోల్డ్ ఈస్ గుడ్. అంటే మీరంతా చెప్పిందంతా బాగానే ఉంది అని చెప్తారు. బట్ ఇంత చెప్పిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మనం 6 months ముందు స్టార్ట్ చేసాం జాస్కెట్ అనేది. 6 months ముందు స్టార్ట్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేసాం. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో వీఆర్ ద బెస్ట్ అండ్ హైయెస్ట్ సేల్స్ ఇన్ కరెంట్లీ ఇన్ విజయవాడ ఇన్ ఆన్లైన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే. మనం ద హైయెస్ట్ చేస్తున్నాం ఇప్పటికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అండ్ వీ హ్యావ్ 4.5 స్టార్ రేటింగ్ ఇన్ గూగుల్ ప్లే. గూగుల్ ఆండ్రాయిడ్ దాంట్లో చూస్తే మీరు 4.5 స్టార్ రేటింగ్ ఉంటుంది విత్ మోర్ దాన్ 1000+ రివ్యూస్. అండ్ వీ డెలివర్డ్ 10,000+ ఆర్డర్స్ ఇన్ లాస్ట్ 5 months. సో హైయెస్ట్ ఆర్డర్ గ్రోత్ అనమాట. మనం 10,000+ ఆర్డర్స్ చేస్తున్నాం ఇన్ లాస్ట్ 5 months ఇట్ సెల్ఫ్. అండ్ వీ హ్యావ్ 30,000 సైన్డ్ అప్ ప్లస్ కస్టమర్స్. 30,000 సైన్డ్ అప్ కస్టమర్స్ ఉన్నారు మనకు ఆల్రెడీ. అండ్ యాజ్ ఎ సెడ్ ఫార్మ్ టు ఫోక్ మోడల్ అంటే ఈరోజు ఫామ్ నుంచి కోసింది రేపటికల్లా మన ఇంట్లో ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మ్ టు ఫోక్ మోడల్ విచ్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ విత్ ఫార్మ్ టు ఫోక్ మోడల్స్ వీ కెన్ ఎన్ష్యూర్ ద బెస్ట్ క్వాలిటీ టు ద కస్టమర్స్కి బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్స్ ఇవ్వచ్చు. వీ క్రాస్ 3 crore టర్న్ ఓవర్ ఇన్ లాస్ట్ 6 months మనం 3 crore టర్న్ ఓవర్ దాటాం. అండ్ జాస్కెట్ మనం విజయవాడలో స్టార్ట్ చేసాం ఫ్రమ్ బై విజయవాడ పీపుల్. అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎ లోకల్ ప్రోడక్ట్, విల్ ఎక్స్పాండ్ పాన్ ఇండియా. ఓకే. వీల్ లాంచింగ్ వైజాగ్ and Guntur shortly. This is what Zasket performance in last 6 months. ఓకే. సో మీకు చెప్పినట్టు ఇది జాస్కెట్ అండ్ వాట్ జాస్కెట్ ఈస్ డూయింగ్ అండ్ హౌ జాస్కెట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ లాస్ట్ 6 months. దీనివల్ల వచ్చిన మనకి కస్టమర్ రివ్యూస్ కానీ మనం చేసిన దాని కస్టమర్ వచ్చిన రివ్యూస్ కానీ కెన్ ఆల్ సీ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్స్ ఏ ట్విట్టర్. సో రైట్ నౌ మీరు చూస్తున్నవి ట్విట్టర్లో మనకు వచ్చిన రివ్యూస్. సో హౌ ఇట్ ఈస్, ఎలా ఉంది, వాళ్ళకి క్వాలిటీ ఎలా నచ్చుతుంది ఏంటి అనేది. సో దిస్ ఆర్ ద ట్విట్టర్ రివ్యూస్. యూ కెన్ సీ ఇట్ ఇన్ ప్లే స్టోర్ కానీ ఎక్కడైనా చూడొచ్చు. అన్నీ ద బెస్ట్ వీఆర్ ఎన్ష్యూరింగ్ సో దట్ దర్ పాజిటివ్ రివ్యూస్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ లైక్ ఎనీథింగ్. ఓకే. So Zasket deliverable areas. So this slide will be useful for the later part of the presentation. సో మీరు ఇది ఎలా మనం యాజ్ ఆఫ్ మన జాస్కెట్ ఎక్కడ ఉంది అంటే మరి హైలైట్ అయిన ఏరియాస్లో మన జాస్కెట్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ డెలివర్ చేస్తున్నాం మనం. ఓకే. సో యాజ్ ఎ సెట్ మీరు చూస్తున్నట్టు రామర్పాడు, భవానీపురం, తాడేపల్లి, పోరంకి ఆర్ ద అవుట్స్కట్స్ ఫర్ జాస్కెట్ డెలివరబుల్ ఏరియాస్. ఆ లొకాలిటీలో హైలైటెడ్ ఏరియాస్లో ఆల్రెడీ జాస్కెట్ డెలివరీ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇదంతా చెప్పాను, జాస్కెట్ గురించి చెప్పాను. ద ఫస్ట్ పార్ట్ ఈస్ డన్. వాట్ అబౌట్ ద సెకండ్ పార్ట్ అంటే పార్ట్నర్ అవడం వల్ల నాకేంటి అడ్వాంటేజ్, పార్ట్నర్ అవడం వల్ల మీకేంటి అడ్వాంటేజ్. సో పార్ట్నర్ ద్వారా ఏమేమి వస్తున్నాయి నాకు, అలా ఏంటి పార్ట్నర్ అంటే. సో యూ షోడ్ మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించారు చేయడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలా అవుతుంది, మనకి ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడు మీరు జాస్కెట్ గురించి చూసారు కదా ఏమవుతుంది. అండ్ సో యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే కరెంట్ సినారియోలో ఆన్లైన్ ఫుడ్స్, వెజిటబుల్స్ ఆర్ గ్రాసరీస్, ఆన్లైన్ గ్రాసరీస్ ఇస్ ద బెస్ట్ మార్కెట్ ఇన్
బెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా రైట్ నౌ. బికాస్ మీరు ఏ రీసెర్చ్ అయినా చేయండి, గూగుల్‌లో చేయండి రీసెర్చ్ ఫర్ యువర్ ఓన్ సేక్. చేసిన తర్వాత చూడండి హౌ ఆన్‌లైన్ గ్రోసరీస్ ఆర్ గ్రోయింగ్ లైక్ ర్యాపిడ్‌లీ. ఏమవుతుంది అంటే ఆన్‌లైన్ గ్రోసరీస్ అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైన మార్కెట్ ఇది. అండ్ నెక్స్ట్ కమింగ్ 2, 3 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు డబల్ అప్. ఇప్పుడున్న కస్టమర్స్, మనకి 100 కస్టమర్స్ ఉంటే ఆన్‌లైన్ గ్రోసరీస్‌లో చేస్తుంది అక్రాస్ ఇండియా, దేర్ విల్ బి 200 కస్టమర్స్ ఇన్ నెక్స్ట్ ఇయర్. And again that going to develop in next again couple of years. So imagine మనకంటూ ఆన్లైన్ గ్రాసరీస్ బిజినెస్ ఉంటే మనకి ఎలా ఉంటుంది, సేమ్, రైట్? సో మనకంటూ అలాంటి బిజినెస్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం అంటే పీపుల్ ఆర్ సేయింగ్ దిస్ ఇస్ గ్రూమింగ్, విపరీతమైన బిజినెస్ బాగా పెరుగుతుంది, అంతా బాగా చెప్తున్నారు, పేపర్లో చేస్తున్నారు, అండ్ రీసెర్చ్ ఈస్ సేయింగ్ దట్. బట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద ఆపర్చునిటీ, రైట్? అంటే అలాంటి బిజినెస్ పెట్టుకోవడానికి మనకి ఒక ఆపర్చునిటీ ఉండాలి కదా. బట్ అంత బిజినెస్ బాగుంది, బూమింగ్ ఉంది బిజినెస్, అంతా ఒక షాట్కి వెళ్ళిపోవడం ఎందుకు? అంతా బూమింగ్ ఉండాలి కదా, అందరికీ అవైలబుల్ ఉండాలి కదా అలా చేసుకునేలాగా. బట్ ఎందుకు ఒక చోటే ఉండిపోతుంది ఆర్ మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అంటే ఆన్లైన్ గ్రోసరీస్ ఈజ్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ థింగ్, రైట్? మనం ఒకసారి ఆన్లైన్ గ్రోసరీ స్టార్ట్ చేస్తే మనం ఎంటైర్ టెక్ చూసుకోవాలి, వేర్ హౌస్ చూసుకోవాలి, అండ్ ఇన్వెంటరీ చూసుకోవాలి, ఇన్వెంటరీ కొనుక్కోవడం చూసుకోవాలి, అండ్ ఇక్కడ డెలివరీ బాయ్స్, లేకపోతే అక్కడ ఇంటర్నల్గా టీము, ప్యాకింగ్ టీము అన్నీ ఎన్ష్యూర్ చేసుకోవాలి, ప్యాక్ చేసుకోవడానికి టీమ్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. దెర్ ఆర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ థింగ్స్, సో మెనీ థింగ్స్ మనం చేసుకోవాల్సిన విషయాల్లో మనం ఆన్లైన్ గ్రాసరీ స్టార్ట్ చేయాలంటే. బట్ విత్ జాస్కెట్ పార్ట్నర్ యాప్ యు ఆర్ గెటింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. అంటే మనకి ఏ విధమైన ఒక్క రూపాయి కూడా షెల్ అవుట్ చేయకుండా మనకంటూ ఒక ఆన్లైన్ హైపర్ లోకల్ ఆన్లైన్ గ్రాసరీ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయక్కర్లేదు. ఈవెన్ ఏ మెటీరియల్ కొనుక్కోక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, అసలు ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయక్కర్లేదు. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదే కదా ఒక నెక్స్ట్ 2 మినిట్స్లో తెలుస్తుంది. సో వితౌట్ సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా యూ కెన్ హ్యావ్ ద పార్ట్నర్ బై యూ కెన్ బి ద పార్ట్నర్ ఆర్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఆన్లైన్ వర్చువల్ స్టోర్ విత్ ద ఫింగర్ టిప్స్. ఓకే, సో వాట్ ఐ మీన్ బై వర్చువల్ స్టోర్ అంటే, వర్చువల్ స్టోర్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ కానిది. అంటే మనకి ఫిజికల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ కిరాణా కొట్టు పెట్టుకోవాలంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక పార్ట్నర్ ఇది ఇది కొనుక్కోవాలి, ఒక షాప్ రెంట్కి తీసుకోవాలి, అందులోకి ఆ, సరుకులు కొనుక్కోవాలి, కస్టమర్ వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి, ఇలాంటివి 100 ఉన్నాయి, రైట్? బట్ ఆన్లైన్ చేసుకోవాలంటే అడిషనల్ యాప్ కూడా చేసుకోవాలి. ఇలాంటివి ఏమీ లేకుండా మనకి సింపుల్ జీరోగా వస్తాయి. ఎలా వస్తాయి, ఎలా చేసుకుంటాము, ఏం చేసుకుంటాము అంటే మీరు పార్ట్నర్ అయిన తర్వాత ఒక వర్చువల్ స్టోర్ అనేది స్టార్ట్ చేస్తారు. వర్చువల్ స్టోర్ అనేది మీరు క్రియేట్ చేస్తారు. వర్చువల్ స్టోర్ అంటే మనకి ఏ ఫిజికల్ స్పేస్ అవసరం లేని ఒక వర్చువల్ స్టోర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. వర్చువల్ స్టోర్ క్రియేట్ అయిన తర్వాత మీకు పార్ట్నర్ యాప్ ఇస్తారు. పార్ట్నర్ యాప్లో మీ వర్చువల్ స్టోర్ ఉంటుంది. సో వర్చువల్ స్టోర్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ కస్టమర్స్ని మీరు ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఫ్రిడ్జ్ అమ్మట్లేదు, ఒక టీవీ అమ్మట్లేదు, లేకపోతే ఒక ఏసీ అమ్మట్లేదు. ఫర్ సపోజ్ ఒక కస్టమర్కి టీవీ ఉందనుకోండి, ఇంకో టీవీ కొనుక్కోమని చెప్పలేం, రైట్? ఆల్రెడీ నాకు టీవీ ఉందని చెప్తాడు. బట్ ఫర్ సపోజ్ ఈరోజు నాకు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, ఓకే, ఒక వారం తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొనుక్కోవాలి, మళ్ళీ గ్రాసరీస్ కొనుక్కోవాలి. ఇది రెగ్యులర్ థింగ్, అంటే నిత్యావసర వస్తువులు. మన కస్టమర్స్ మనం ఆన్బోర్డ్ చేసుకోవడం అంటే పక్కన మన నెట్వర్క్లో ఎవరో ఎక్కడి నుంచో ఆర్డర్ చేసుకునే బదులు మన స్టోర్లో నుంచి ఆర్డర్ చేసుకోమని చెప్పాలి. అంటే నీ స్టోర్లో నుంచి, మీ వర్చువల్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకోమని చెప్పాలి. ఎక్కడి నుంచో కొనుక్కునే బదులు మీ వర్చువల్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకోమని చెప్పాలి. ఎలా ఆర్డర్ చేసుకోమని చెప్తాము? మీ కస్టమర్స్ని, ఆర్ మీ షాప్ ఉంటే మీకు షాప్, ఆర్ మీరు హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, ఆర్ ఎవరైనా సరే మీ నెట్వర్క్ ఉంటే నెట్వర్క్, మీరేం చేస్తారు? మీకు పార్ట్నర్ యాప్ ఇచ్చిన తర్వాత మీ కస్టమర్స్ని ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటారు? దర్ మల్టిపుల్ వేస్. మీకు క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది, ఒక షాప్లో పెట్టుకోవాలనుకుంటే షాప్ ఉన్న వాళ్ళకి, ఆర్ నార్మల్ హౌస్ వైఫ్స్కి అయితే జస్ట్ మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు మీ లింక్స్. సో మీ యాప్స్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే మీరు షేర్ చేస్తారు. ఎలా షేర్ చేస్తారు? మీ వర్చువల్ స్టోర్ నుంచి కొనుక్కోమని మీ కస్టమర్కి షేర్ చేస్తారు, లింక్ షేర్ చేస్తారు. సో లింక్ షేర్ చేసిన తర్వాత ఆర్ క్యూఆర్ కోడ్ నుంచి కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సరే మీకు టైఅప్ అయిపోతారు కస్టమర్స్. లైఫ్ లాంగ్ హీ విల్ బి యువర్ కస్టమర్, అంటే ఎప్పటికీ మీ కస్టమర్ అవుతాడు. సో కస్టమర్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే మీరు మీరు షేర్ చేసిన లింక్ తను డౌన్లోడ్ చేసుకుంటాడు, తను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ కస్టమర్ అయిపోతాం.
సో ఇవన్నీ డీటెయిల్స్ మన పార్ట్నర్ యాప్లో ఉంటాయి. ఎవరు కస్టమర్ ఎవరు డౌన్లోడ్ చేసుకున్నారు, డౌన్లోడ్ మీ షేర్ చేసిన వాళ్ళు ఎవరు డౌన్లోడ్ చేసుకున్నారు, ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదని మన పార్ట్నర్ యాప్లో ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీ కస్టమర్ ఎప్పుడు ఆర్డర్ చేసినా మీకు పర్సంటేజ్ కమిషన్ వస్తుంది. మీ కస్టమర్ ఎప్పుడు ఆర్డర్ చేసినా యూ విల్ గెట్ టోటల్ 12% కమిషన్. ఓకే. సో ఇక్కడ ఏంటి, కస్టమర్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, కస్టమర్ డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జాస్కెట్ యాప్ ఓపెన్ అవుతుంది. జాస్కెట్ యాప్లో మీ వర్చువల్ స్టోర్ ఓపెన్ అవుతుంది. మీ వర్చువల్ స్టోర్లో లిస్టింగ్ అన్నీ ఉంటాయి. లిస్టింగ్ అంటే ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. ప్రొడక్ట్స్ అన్నీ మేమే జాస్కెట్లో అందరికీ కనపడేలాగా లిస్టింగ్ మీ స్టోర్కి కూడా కనపడేలా మనం పెడతాం మీరు ఒకసారి ఆన్బోర్డ్ అయిన తర్వాత. సో ఆ స్టోర్లో కూడా అన్నీ ఉంటాయి. మనం జాస్కెట్లో అమ్మే రెగ్యులర్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ మీరు మీ కస్టమర్స్కి అమ్ముతారు. మీ కస్టమర్స్ కొనుక్కుంటారు మీ స్టోర్ నుంచి. సో మీ కస్టమర్స్ అక్కడి నుంచి కొనుక్కున్న ప్రతిసారి, మీ వర్చువల్ స్టోర్ నుంచి కొనుక్కున్న ప్రతిసారి యూ విల్ గెట్ 12% కమిషన్. ఓకే. వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, లైక్ ఐఎమ్ జస్ట్ రీవిజిటింగ్ ద లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ ఏది ఉందో అది రీవిజిట్ చేస్తున్నాం. ఎర్న్ అప్ టు 50K ఆర్ మోర్ ఎట్ యువర్ హోమ్ కంఫర్ట్. మనం హౌస్ వైఫ్స్ ఉన్నారంటే ఎవరన్నా మన ఇంటి నుంచే మనం మన కస్టమర్స్ని ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. లైక్ మీ స్టోర్ ఉందంటే స్టోర్ నుంచి చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్నారంటే మీ ఫేస్బుక్, సోషల్ మీడియా ఎక్కడైనా జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసుకుని దాని నుంచి చేసుకోవచ్చు. ఓకే. వీళ్ళందరూ మీ కస్టమర్స్ దీనివల్ల మీ కస్టమర్స్ ఎక్కడ షేర్ చేసుకున్నా అక్కడ షేర్ చేసుకోవడం వల్ల మీరు 50K ఇస్ ద మినిమం. అంటే మీరు కస్టమర్స్ ఆన్బోర్డ్ చేసుకుంటే అంతమందిని అంత ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ దెర్ ఈస్ జీరో జాయినింగ్ ఫీ. మనం ఒక్క రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ యూ విల్ గెట్, అండ్ వాట్ కస్టమర్స్ గెట్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫార్మ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ విత్ లీస్ట్ ప్రైస్. మీరు ఇప్పుడు జాస్కెట్ యాప్ ఓపెన్ చేసినా ద లీస్ట్ ప్రైస్ ఉంటుంది. టొమాటో చూడండి, ఆనియన్ చూడండి, పొటాటో చూడండి, ద లీస్ట్ ప్రైస్ వెర్ యూ నాట్ గెట్ ఎనీవేర్ ఎల్స్. ఎక్కడ దొరకనంత తక్కువ ప్రైస్లో మీకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ మిగతావి కానీ ఉంటాయి. సో కస్టమర్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ విత్ లీస్ట్ ప్రైస్. ఓకే. సో టైమ్లీ ఆర్డర్ డెలివరీ, అందరికి కస్టమర్కి కరెక్ట్ టైంకి డెలివరీ అవుతుంది. అండ్ మార్నింగ్ డెలివరీ అవుతుంది. అండ్ సో దిస్ ఈజ్ ఎ వర్చువల్ స్టోర్. మీరు వర్చువల్ స్టోర్ నుంచి చేస్తారు, వర్చువల్ స్టోర్ నుంచి ఆన్బోర్డ్ చేసుకుంటారు. యూ కెన్ ఆన్బోర్డ్ యువర్ ఎనీ కస్టమర్. మీ కస్టమర్ని ఎక్కడి నుంచైనా త్రూఅవుట్ విజయవాడ, ఇందాక ఈ స్లైడ్ గురించి చెప్పా కదా. సో ఈ రీజియన్లో ఉండే కస్టమర్ ఎవరినన్నా మీరు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. ఓకే. సో పార్ట్నర్ అయిపోయిన తర్వాత మీరు మీ కస్టమర్స్ ఆన్బోర్డ్ చేసుకుంటారు. కస్టమర్స్ ఆన్బోర్డ్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఆర్డర్ పెట్టిన ప్రతిసారి యూ గెట్ 12%. యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ ఈజ్ నాట్ లైక్ యు ఆర్ నాట్ సెల్లింగ్ ఎనీ ఎక్స్ట్రావెజెంట్ గుడ్ ఫర్ కస్టమర్. అంటే ఏదో కొత్త ప్రోడక్ట్ లేకపోతే ఏదో వాడికి ఎంతో పెట్టి ఆర్డర్ చేస్తేనే వచ్చే ప్రోడక్ట్ కాదు. కస్టమర్ బయటికి వెళ్ళినా దొరకనంత తక్కువ ధరలో మీ స్టోర్లో దొరుకుతుంది. మీరు ఒకసారి జాస్కెట్ ఓపెన్ చేసి చూడండి. మీ కస్టమర్ బయటికి వెళ్ళినా తక్కువ ధర, అక్కడ దొరకనంత తక్కువ ధరలో ఇక్కడ దొరుకుతుంది. సో మీరు వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా మీరు ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకోమని చెప్పండి. మీ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకోమని చెప్పండి. మీ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకున్న ప్రతిసారి మీకు, ఎందుకంటే మీకు కమిషన్ వస్తుంది కాబట్టి, మీకు అంటే మీ స్టోర్ నుంచి కొనుక్కుంటున్నారు కాబట్టి మీకు కమిషన్ వస్తుంది. సో మీరు ఏదో కొత్తది అమ్మట్లేదు, మీ జస్ట్ సెల్లింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ద రెగ్యులర్ థింగ్ కస్టమర్ వాంట్స్. ఇప్పుడు ప్రతి వీక్ కస్టమర్కి ఏది కావాలో మీరు అదే అమ్ముతున్నారు. సో కస్టమర్కి ఎటువంటి ఇది ఉండకూడదు ఫర్ ఆర్డరింగ్, బికాస్ దే ఆర్ గెటింగ్ ద బెస్ట్ ప్రైస్, దే ఆర్ గెటింగ్ ద బెస్ట్ క్వాలిటీ, అండ్ దే ఆర్ గెటింగ్ ద మార్నింగ్ డెలివరీ. అంటే ఈరోజు ఆర్డర్ చేస్తే రేపు మార్నింగ్ కల్లా డెలివరీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ జాస్కెట్ పార్ట్నర్. సో హియర్ దట్ కమిషన్ చెప్పాను కదా, దట్ ఈస్ 12% కమిషన్. 12% కమిషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts అనమాట, 5% అండ్ 7%. సో మీ కస్టమర్ ఎక్కడి త్రూఅవుట్ విజయవాడ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా యూ విల్ గెట్ ద 5%. ఆ 5% ఈస్ ఫిక్స్డ్ వన్. ఓకే. ద 5% కమిషన్ యూ విల్ గెట్ అక్రాస్ విజయవాడ. ఎక్కడి నుంచి కస్టమర్ ఆన్బోర్డ్ చేసుకున్నా, మీరు కస్టమర్ ఆర్డర్ చేసినా 5% వస్తుంది. దిస్ ఎడిషనల్ 7% ఎలా వస్తుంది అంటే, మీకు మీ లొకేషన్ చెప్తారు ఆన్బోర్డ్ అయిన తర్వాత పార్ట్నర్ యాప్కి. మీ లొకేషన్ చెప్పిన తర్వాత ఒక 1-2 square kilometer రేడియస్ ఇస్తాం. అంటే 2 square kilometer రేడియస్ అంటే ఒక 5 సందులు ముందుకి వెనక్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. 5 సందులు కాదు, కొంచెం 7 సందులు అనుకోవచ్చు, 6-7 సందులు అనుకోండి. ఒక 2 square kilometer రేడియస్ ఇస్తాం. ఆ 2 square kilometer రేడియస్లో మీరు
మీ మీరు డెలివర్ చేసుకోగలిగితే అడిషనల్ 7% వస్తుంది మీకు. అడిషనల్ 7% ఆఫ్ ద ఆర్డర్ వాల్యూ విల్ గెట్ ఇఫ్ యూ డెలివర్ యాజ్ వెల్. సో 5% అక్రాస్ విజయవాడ ఎక్కడైనా వస్తుంది. ఈ డెలివరీ మాత్రం మీరు చెప్పిన లొకేషన్ నుంచి ఒక 1-2 స్క్వేర్ కిలోమీటర్స్లో మీరు ఎక్స్ట్రా చేసుకోగలిగితే యూ గెట్ అడిషనల్ 7% ఆఫ్ ద రెవెన్యూ, అడిషనల్ 7% ఆఫ్ ద మనీ. ఓకే అండి. సో టోటల్ 12% మనీ, 12% ఆఫ్ ద ఆర్డర్ యూ విల్ గెట్ యాజ్ ఎ కమిషన్. సో అది కాకుండా ఆ 12% కాకుండా అడిషనల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. లైక్ ఎవ్రీ న్యూ ఆర్డర్ ఆర్ న్యూ ఇన్స్టాల్ చేసినప్పుడల్లా మీకు 25 రూపీస్ వస్తుంది. అండ్ కొత్త కస్టమర్ ఆర్డర్ చేసిన ప్రతిసారి యూ విల్ గెట్ 50 రూపీస్, టోటల్ 75 రూపీస్ విల్ గెట్ ఫర్ ఎవ్రీ న్యూ ఆర్డర్. అండ్ రిటెన్షన్ మళ్ళీ ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేస్తే 5%, అడిషనల్ 5%, ఆ 5% కమిషన్ కాకుండా అడిషనల్ 10 రూపీస్ వస్తాయి అలాంటి. అండ్ మీ కస్టమర్స్ ఒకళ్ళే ఆర్డర్ చేస్తే అడిషనల్ ఇన్సెంటివ్స్ లైక్ వాటర్ బాటిల్స్ ఇవ్వడము, ఫ్రీ ఇన్సెంటివ్స్ మీ కస్టమర్స్కి, సో దట్ యూ కెన్ కీప్ యువర్ బిజినెస్ రన్నింగ్. అలాంటివి చేసుకోవచ్చు. అలాంటివి చాలా ఉన్నాయి. సో ఇన్సెంటివ్స్ కనీసం సో 50,000 నాట్ ఓన్లీ స్ట్రైట్ అవే ఫ్రమ్ ద కమిషన్. ఆ 50,000 కన్నా ఎక్కువ అర్న్ చేసుకునేది మీరు రెగ్యులర్గా మనం ఇవి ఇస్తూ ఉంటాం, అంటే రెగ్యులర్గా ఆఫర్స్ ఇస్తూ ఉంటాం. మీకు ఆఫర్స్ చేసుకునేటప్పుడల్లా మీకు అడిషనల్ మనీ వస్తూనే ఉంటుంది. ఆ మనీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ జాస్కెట్, బీయింగ్ అబౌట్ జాస్కెట్ పార్ట్నర్. సో మీరు ఇక్కడ చూస్తుంది జాస్కెట్ పార్ట్నర్ యాప్. సో ఇందులో పార్ట్నర్ యాప్ స్క్రీన్స్, ఇందులో అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మన పార్ట్నర్కి ఎలా షేర్ చేయాలి ఏంటి, అండ్ కస్టమర్కి ఎలా షేర్ చేయాలి ఏంటి, ఆఫర్స్ ఏమి ఉన్నాయి, ఆఫర్స్ ఏమేమి షేర్ చేయాలి, అండ్ మన కస్టమర్స్ ఎవరెవరు ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎవరెవరు ఆర్డర్ చేశారు, కొత్త కస్టమర్ ఎవరన్నా ఆర్డర్ చేశారా, అవన్నీ డీటెయిల్స్ ఈ పార్ట్నర్ యాప్లో ఉంటాయి. సో ఇంత బాగానే ఉంది. జాస్కెట్ గురించి తెలిసింది అండ్ జాస్కెట్ పార్ట్నర్ గురించి తెలిసింది. మనకంటూ జాస్కెట్ పార్ట్నర్ వల్ల మనకంటూ ఒక వర్చువల్ స్టోర్ చేసుకోవచ్చు, మనకంటూ ఒక బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్యూచర్లో మనకంటూ ఒక బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది తెలిసింది. సిన్స్ దిస్ ఈస్ ద బూమింగ్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు మీ టైం ఇన్వెస్ట్ చేయడం కూడా దిస్ ద రైట్ టైం. బికాస్ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఒకటి 2 సార్లు ఆలోచించుకోవాలి. బట్ హియర్ దిర్ ఈస్ నాట్, యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ మనీ, యు ఆర్ జస్ట్ సెల్లింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ త్రూ యువర్ వర్చువల్ స్టోర్. అండ్ యు ఆర్ నాట్ డీలింగ్ అబౌట్ ఎనీ, అంటే క్వాలిటీ, ప్యాకింగ్, లేకపోతే ఏంటి అనేది ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతా వీఆర్ హ్యాండ్లింగ్. జస్ట్ నీడ్ టు ఆన్బోర్డ్ యువర్ కస్టమర్స్. మీ కస్టమర్స్ మీ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకునేలాగా మీరు చేసుకోగలిగితే చాలు. దట్స్ ద రెవెన్యూ. అండ్ ఒకసారి అది సెట్ అయితే అండ్ యూ ఎర్న్ కంటిన్యూస్ రెవెన్యూ. అంటే మీ కస్టమర్స్ అలా ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఒకసారి స్టిక్ అయిన తర్వాత, జాస్కెట్ నుంచి స్టిక్ అయిన తర్వాత జాస్కెట్ నుంచి ఆర్డర్ చేస్తూనే ఉంటారు. మీరు రెవెన్యూ వస్తూనే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మన ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఎలిజిబిలిటీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, సో ఒకసారి మీరు పార్ట్నర్ కింద ఆన్బోర్డ్ అయిన తర్వాత మిమ్మల్ని ఒక గ్రూప్లో ప్రాబ్లమ్స్ అనే గ్రూప్లోకి యాడ్ చేస్తాం. సో ప్రాబ్లమ్స్ అనే గ్రూప్లోకి యాడ్ చేసిన తర్వాత విల్ షేర్ ఫ్యూ థింగ్స్ విత్ యూ. అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్, అంటే మీకు నచ్చింది సర్వీస్, మీకు అంత పార్ట్నర్ కింద మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు, ఆర్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ పార్ట్నర్ విత్ జాస్కెట్ అనేది మనకు తెలియడం కోసం వి పుట్ ద ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటంటే, ఒకసారి మీరు జాస్కెట్లో ఆర్డర్ చేయకపోతే ఫస్ట్ ఒక ఆర్డర్ రేస్ చేయండి. ఓకే, ఆర్డర్ రేస్ చేసిన తర్వాత మీరు మీ విసినిటీలో కానీ అక్రాస్ విజయవాడ అని చెప్పినట్టు 5 ఇన్స్టాల్స్ చేయించండి కస్టమర్స్ చేత. సో దట్ వీ కెన్, అప్పుడు మీ ప్రాబుల్స్ అనే గ్రూప్ నుంచి మనం వేరే గ్రూప్లోకి చేస్తాం. ఆ వేరే గ్రూప్ నుంచి యూ విల్ నెమ్మదిగా మిగతా అవి 1-to-1 ఆన్బోర్డింగ్, 1-to-1 మీకు మీ బిజినెస్ ప్రాస్పర్ అవ్వడానికి 1-to-1 కాల్స్ పెడతాము మా రిలేషన్షిప్ మేనేజర్స్. మిగతా అన్ని డీటెయిల్స్, మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా అన్నీ చేస్తూ ఉంటాం. సో యూ నీడ్ టు ప్రూవ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా వన్స్ యూ ఆన్బోర్డెడ్ యాజ్ ఎ పార్ట్నర్. అంటే ఫస్ట్ 15 daysలో మీరు 5 ఇన్స్టాల్స్ చేస్తే కంపల్సరీ యూ విల్ బీ యాజ్ అవర్ పార్ట్నర్ ఫర్ లైఫ్ లాంగ్. అండ్ విల్ హ్యావ్ 1-to-1 ఇంటరాక్షన్స్ టు ప్రాస్పర్ యువర్ బిజినెస్ కానీ ఏదైనా సరే ఏదైనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ద ఎంటైర్ కాన్వర్జేషన్. సో మీకు ఏ విధమైన క్వశ్చన్స్ ఉన్నా, ఏ చిన్న క్వశ్చన్ ఉన్నా, you can reach out to our customer support, or you can reach out to the guy team who shared this video with you. So anyway, like partner support ni gaani ekkadaina contact cheyochu. We'll answer all your questions.